హలో అండి. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు ఒక టేస్టీ అండ్ ఈజీ స్నాక్ రెసిపీని ఎగ్ ఫ్రాంకీ రోల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. సో నేను ఇక్కడ చాలా డిఫరెంట్గా చూపిస్తున్నాను, రొటీన్గా కాకుండా. సో రెసిపీలోకి వెళ్దాము. ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి, అందులో 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ గోధుమ పిండికి సరిపడా అంటే రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఫైనల్గా 1 స్పూన్ నూనె వేసేసి మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి చపాతీ పిండిని. ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసేద్దాము. ఎగ్ ఫ్రాంకీ రోల్స్లోకి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపును కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి స్టఫింగ్కి. సో నేను దానికి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇందులో సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. టొమాటో ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసేసుకొని ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు వాటర్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా. అంటే టమాటో ముక్కలు మెత్తబడడానికి అనేసి నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మూత ఉంచుకొని టమాటో ముక్కలు మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, టమాటో ముక్కలు మెత్తగా ఆయిల్ సపరేట్ అయింది కదా. ఈ టైంలో మనము ఇక్కడ నేను 3 ఎగ్స్ ఉడకబెట్టుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఆ ఎగ్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇలా వేసిన తర్వాత 2 మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని స్టఫింగ్ని పక్కన ఉంచుకోవాలి. ఇందాక నానబెట్టుకున్న గోధుమ పిండిని ఈక్వల్ పార్ట్స్ లాగా తీసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఈక్వల్ పార్ట్స్ లాగా తీసుకోవాలి. అన్నీ ఒకటే సైజులో వచ్చే విధంగా. నాకు ఇక్కడ 3 చపాతీలు అయ్యాయి. సో పొడిపిండి తీసుకొని మనం చపాతీ ఎలా రుద్దుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా రుద్దుకోవాలి. సో ఇలా చపాతీ ప్రిపేర్ చేసుకోవాలి. మిగతా పిండిని కూడా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని చపాతీ కాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసి మామూలుగా మనం చపాతీ ఎలా కాల్చుకుంటామో అదేవిధంగా దీన్ని కాల్చుకోవాలి. దీన్ని ఎక్కువ కాల్చకూడదండి. కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు చపాతీని కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా కాల్చి సరిపోతుంది. మరీ ఎక్కువగా కాలకూడదు చపాతీ అనేది. సో ఇలా మిగతా చపాతీలను కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ ఇలా పగలు కొట్టేసి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఎగ్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మన చపాతీకి సరిపోయే సైజులో స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నానండి నేను ఇందులో. సో ఈ విధంగా కాలిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వదలాలి చుట్టూ. ఇప్పుడు దీనిపైన ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని ఉంచుకోవాలి. చపాతీని ఉంచుకొని ఇలా చేత్తో ఇలా ప్రెస్ చేయాలి. అప్పుడు ఆమ్లెట్ అనేది చపాతీకి అంటుకుంటుంది బాగా. ఇప్పుడు ఫ్లిప్ చేసుకొని 2 వైపులు కూడా బాగా కాల్చుకోవాలి. ఇందాక అందుకే అండి కొద్దిగా కాల్చుకుంటే చపాతీ ఇప్పుడు బాగా కాలిపోతుంది చపాతీ అనేది పర్ఫెక్ట్గా. సో ఇప్పుడు ఫ్రాంకీ రోల్స్ని ఎలా చుట్టుకోవాలో చూసేద్దాము. ఈ మయోనైజ్ అండి సాస్ తెలుసు కదా, వైట్ సాస్, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మీరు ఎవరికైనా కావాలంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో తీసి పెడతాను మీకోసము. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ టమాటో సాస్ని అప్లై చేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ మయోనైజ్ సాస్ని కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పొడుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. మీరు కావాలంటే క్యాప్సికమ్ అయినా ఉంచుకోవచ్చు. నా దగ్గర క్యాప్సికమ్ లేవనేసి ఆనియన్స్ ఒక్కటి పెడుతున్నాను. ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఎగ్ స్టఫింగ్ని ఇక్కడ పెడుతున్నాను. మిడిల్ భాగంలో ఈ విధంగా ఉంచుకోవాలి. ఇలా చుట్టుకోవాలండి చపాతీని. అంతే, చాలా సింపుల్గా మనం ఎగ్ ఫ్రాంకీ రోల్స్ని తయారు చేసుకోవచ్చు.
ఇప్పుడు టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా రోల్ చుట్టేసి కింది భాగంలో ఉంటాయి కదా మిగతా టిష్యూ పేపర్ అంతా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తాను కదా ఈ విధంగా లోపలికి ఇలా అనాలి. అప్పుడు మన స్టఫింగ్ అనేది బయటికి కింద పడకుండా ఉంటుంది, మనం ఈజీగా తినడానికి కూడా ఉంటుంది. సో చాలామందికి ఈ లాక్డౌన్ టైంలో బయట తినడానికి అవైలబుల్గా ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఇలా ఎగ్ ఫ్రాంకీ రోల్స్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్ బాక్స్లలో కూడా ఇవ్వచ్చండి. ఈవినింగ్ స్నాక్ టైంకి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.